అయోధ్య రామాలయం విరాళాల దుర్వినియోగం కేసులో దర్యాప్తులో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. దొంగిలించిన బంగారు, వెండి ఆభరణాల్ని కరిగించి బిస్కెట్లుగా మార్చి వాటి ఆనవాళ్లను చెరిపివేసి ఉండొచ్చనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దర్యాప్తులో భాగంగా పలుమార్లు సోదాలు నిర్వహించినప్పటికీ మిస్సింగ్ అయిన ఆభరణాలు దొరకలేదు. దీంతో ఈ అనుమానాలు బలపడినట్లు తెలుస్తోంది. సిట్ అధికారులు ఆలయ ఇన్ఛార్జ్ కేడీ బాబును ప్రశ్నించారు. దేవుడి ఆభరణాల నిల్వ, భద్రతా నిర్వహణకు సంబంధించిన వివరాల్ని సేకరించారు. మింట్కు పంపిన బంగారం, వెండి వివరాలు, బ్యాంకు లావాదేవీలపై పూర్తి సమాచారం కోరారు. దర్యాప్తులో మరో కీలక అంశం వెలుగులోకి వచ్చింది. ట్రస్ట్ క్వార్టర్లీ సమావేశాల్లో నగదు విరాళాలు, ఆదాయంపై సమీక్ష జరిగినప్పటికీ బంగారం, వెండి, ఇతర విలువైన ఆభరణాల విలువ, నిల్వలపై చర్చకు రాలేదని సమాచారం. ట్రస్ట్ గతంలో తొలి దశలో 944 కిలోలు వెండి విరాళంగా వస్తే దాని నాణ్యత పరీక్షల కోసం మింట్కు పంపింది. ట్రస్ట్ మాజీ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ గతంలో ఆలయానికి సుమారు 13 క్వింటాళ్ల వెండి, 20 కిలోల బంగారం విరాళంగా వచ్చాయని అన్నారు. ఈ కేసులో ఇప్పటివరకు 8 మందిని అరెస్ట్ చేశారు. ఆలయ విరాళాలపై పూర్తి లెక్కలు చెప్పాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తూ ఉండగా నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆర్ఎస్ఎస్ కోరింది.